హలో వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో దాని గురించి చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం గూగుల్లో జస్ట్ ఐఎస్టీక్యూబీ రిజిస్ట్రేషన్ అని ట్రై చేయండి. అలా టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, istqb.in. అంటే డైరెక్ట్గా ఇండియన్ టెస్టింగ్ బోర్డు సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది చూసారా, ఇండియన్ టెస్టింగ్ బోర్డ్ వెబ్సైట్కి వచ్చింది ఐఎస్టీక్యూబీది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా, 3 డాట్స్ మెనూ, దీని మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఫౌండేషన్ని సెలెక్ట్ చేయండి. ఫౌండేషన్లో ఎన్రోల్మెంట్లోకి వెళ్ళాలి. ఎన్రోల్మెంట్లో మనకి పిఎస్ఎన్ వ్యూ ఎగ్జామ్స్ అని ఉంటుంది, రిమోట్ ప్రొక్టర్డ్ అని ఉంటుంది. ఇందులో రిమోట్ ప్రొక్టర్డ్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రిమోట్ ప్రొక్టర్డ్ ఎగ్జామ్లో ఇక్కడ చూసారా, ఈ రిమోట్ ప్రొక్టర్డ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట, మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్ పబ్లిక్ కార్పొరేట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది రెండు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పబ్లిక్ అంటే ఫర్ సపోజ్ నేను ఒక ఇండివిజువల్గా, నేను ఒక ఎంప్లాయీని, నేను నా సొంతగా నేను రాసుకుందాం అనుకొని చెప్తాను అంటున్నాను, దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది. అలాగే కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్కి వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఒక 10 ఎంప్లాయీస్కి 15 ఎంప్లాయీస్కి అలా కండక్ట్ చేస్తారు, దానికి అప్లై చేసే ప్రొసీజర్ వేరేలా ఉంటుంది. సో నేను వచ్చేసి ఇండివిజువల్గా ఎవరైతే అప్లై చేసుకుని చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పబోతున్నాను. సో మనకి ఇక్కడ అప్లై చేసేటప్పుడు 2 ప్రిఫరెన్సెస్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. ఎగ్జామ్ డేట్ అండ్ టైము మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేశాడంటే, ప్రిఫర్డ్ ఎగ్జామ్ డేట్ అనేది మనకి పేమెంట్కి ముందు 3 డేస్ అనేది ఉండాలన్నమాట. అంటే ఈ ఓన్లీ మండే టు ఫ్రైడే, దానికి ముందుగా అయితే ఉండడం కుదరదు అనమాట. సో ఈ టైం స్లాట్స్, ఇక్కడ ఇచ్చిన టైం స్లాట్స్లో అయితే మనకి బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 9 to 11 ఎగ్జామ్ అనేది 2 అవర్స్ కదా, 9 to 11, 12 to 1, 2 to 4, 4 to 6. సో పబ్లిక్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కోసం, ఎన్రోల్మెంట్ కోసం అయితే ఇక్కడ క్లిక్ చేయమన్నాడు. ఇక్కడ లింక్ ఇచ్చాడు, ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్ అని ఉంది కదా. సో క్లిక్ హియర్, ఈ లింక్ మీద క్లిక్ చేశాను. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఓపెన్ అయిందనమాట నెక్స్ట్ పేజ్. సో ఇందులో వచ్చేసి రిమోట్ ప్రొక్టర్డ్ ఎగ్జామ్ వర్షన్ 4.4. ఇక్కడ డేట్ ఏమి ఇచ్చాడంటే 6th May 2024 నుంచి వర్షన్ 4 అనేది అప్లికేబుల్ అనమాట. కాబట్టి అది మనకి ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 5800 అనమాట. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. సో ఇక్కడ యాడ్ కొడితే 1, సో ప్రొసీడ్. సో ఇక్కడ నేను యాడ్ కొట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇలా వచ్చింది, మన ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఎందుకంటే టికెట్ అనేది ఎగ్జామ్ టికెట్ దానికి వెళ్తుంది అనమాట. అలాగే మళ్ళీ ఈ సేమ్ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏ డేట్ కావాలో అది. తర్వాత డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు రోల్ ఉంటుంది కదా, టెస్టర్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఏదో అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని బట్టి రోల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ పెడతారు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ అడ్రస్ ఇస్తారు, ఇక్కడ సిటీ ఎంటర్ చేస్తారు, స్టేట్, పిన్ కోడ్. తర్వాత సేవ్ కొడితే మనకు నెక్స్ట్ పేమెంట్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్నాయి అన్నీ, ప్రతిదీ మ్యాండేటరీ పాయింట్స్ అనమాట. సో అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెయిల్ అనేది పంపించాలన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసి చూసారా, rpexams@indiantestingboard.com. దీనికి మెయిల్ ఐడి అనేది మనం పంపించాలన్నమాట. మనం ఒక రెఫరెన్స్ ఐడి, మనకి పేమెంట్ తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో దాన్ని అటాచ్ చేసి పంపించాలన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి మన ఎగ్జామ్ డేట్ అండ్ టైంని కన్ఫర్మ్ చేస్తూ 48 hours లోపు మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది ఇండియన్ టెస్టింగ్ బోర్డ్ నుంచి. ఆ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేస్తే, ఎగ్జామ్ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేస్తూ. అలాగే మళ్ళీ ఎగ్జామ్కి ఒక రోజు ముందు కూడా మనకి ఇంకొక మెయిల్ వస్తుంది అనమాట, ఒక లింక్తో వస్తుంది అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ చేసే లింక్తో మనకు లాగిన్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో మన ఎగ్జామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అనేది, ఈరోజు ఎగ్జామ్ రాస్తే రేపు అనేది రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి మెయిల్ అనేది వస్తుంది స్కోర్తో. సో ఇక్కడ చూసారు కదా, ఎగ్జామ్కి ఫౌండేషన్ లెవెల్కి కానీ ఎజైల్ ఫస్ట్ టైం అనేది, ఎజైల్ అనేది ఇంకొక సర్టిఫికేషను, ఫౌండేషన్ లెవెల్ కానీ ఎజైల్ ఫస్ట్ టైం కానీ, ఆర్పి అంటే రిమోట్ ప్రొక్టర్డ్, సో
ఫీజు వచ్చేసి 5800, విత్ జిఎస్టీ ఇది 6844 రూపీస్ అవుతుందన్నమాట. అదే ఫౌండేషన్ లెవెల్ కానీ ఎజైల్ సెకండ్ టైం కనుక అటెంప్ట్ చేస్తే, ఫస్ట్ టైం కనుక ఫెయిల్ అయితే సెకండ్ టైం రీఅటెంప్ట్ చేస్తున్నట్టయితే ఫీ అనేది తగ్గుతుంది 4000. అది విత్ జిఎస్టీ వచ్చేసి 4720 పడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఐఎస్టీ క్యూబీ ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. అది మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కనుక ఎగ్జామ్ రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ చేయబోతుంటే మీకు ఆల్ ద బెస్ట్.